ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడైతే ఈ అప్సరసలు వీరి కారణంగా అప్సరసలు ఈ యొక్క మన్మధుడి కారణంగా వీరికి తపోభంగం, ముఖ్యంగా అప్సరసల కారణంగా. ఎందుకంటే వారు చేసేటువంటి నృత్యము, వారు చేసేటువంటి గానాల వల్ల, ఈ శబ్దాల వల్ల వీరికి తపోభంగమై లేవడం జరిగింది. ఈ తపోభంగం ఎప్పుడైతే జరిగిందో వారు క్షణికమైన సమయంలో ఒక్క క్షణం వారు కూడా ఈ యొక్క ఆశ్చర్యంతో కూడుకున్న మోహంలో పడ్డారు. మళ్ళీ వెంటనే తేరుకుని తమని తాము నియంత్రించుకుని వారు వీరందరికీ కూడా వీరితో పాటు పంపించినటువంటి వారికి కూడా బుద్ధి చెప్పాలి అనుకుంటారు. అది అహంకారంతో కూడుకున్నటువంటిది. అలాగే అక్కడ అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఎలాగైతే వారు గుర్తించగలిగారో కాలం కాని కాలంలో వసంతం ఎలాగొచ్చింది, ఎవరూ లేని ఏకాంతమైనటువంటి ఈ స్థలంలో ఇంతమంది ఎలాగ వచ్చారు, అసలు ఇదంతా కారణం ఏమిటి అని దైవీ శక్తితోని వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు తెలుసుకోగలిగారు. అలా అని వాళ్ళు కామము కంట బలవంతరమైనటువంటిది క్రోధం. అంటే కామమే భయంకరం అంటే ఈ కామము కంట భయంకరమైనటువంటిది క్రోధం. క్రోధం వల్లే ఎన్నెన్నో అనర్థాలు జరిగాయి. అయితే ఈ క్రోధం కంట పోనీ క్రోధం మానుదామా అంటే ఇంకా ఇలా ఇవన్నిటి వల్ల ఇవన్నిటిని జయించగలిగేటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఈ యొక్క తపస్సు వల్ల, దైవ పాదాన్ని దైవాన్ని పట్టినందువల్లనే వస్తుంది. కాబట్టి వారు ఏమాత్రం చలించకుండా అదే తేజస్సుతో, అదే శాంతముతో ఉండేటువంటి వారిని చూసి ఈ భంగపరచడానికి వచ్చినటువంటి వీరే ఒక రకంగా భయం, ఒక రకంగా ఆనందం. ఆహా అంటే అంతర్గత బహిర్గత ఇంద్రియాలను సైతం జయించినటువంటి మహాశక్తివంతులు, తపశ్శక్తి ఎంతగానో కలిగినటువంటి వారు వీరు మళ్ళీ మనని శపిస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఒక భయం కూడా వాళ్ళల్లో ఏర్పడింది. అందుకని వారిని పొగడడం మొదలుపెట్టారు. మీరు మిమ్మల్ని భంగపరిచిన కారణంగా మీరు మమ్మల్ని శపించకపోవడం అనేటువంటిదే, మీరు మాతోని శాంతముగా మాట్లాడడం అనేటువంటిదే మీ యొక్క ఔదార్యము. ఎందుకంటే ఇప్పుడు మనని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి తెలుసుకోవడానికి ఇవన్నీ కారణాలు. మనని కొట్టడానికి వచ్చి లేకపోతే చంపాలనుకుని వచ్చేటువంటి వాడైనప్పటికీ కూడా మనము శాంతముగా ఉండి చిరునవ్వుతో ప్రేమపూర్వకంగా వారితో మాట్లాడినట్టయితే, ఆ శక్తిని సంపాదించగలిగినట్టయితే కొట్టడానికి వచ్చినటువంటి వారు సైతం మౌనంగా వెళ్ళిపోతారు. అంటే అంతటి గొప్పది ఈ యొక్క శాంతము, ప్రేమ. అది ఎప్పుడు లభిస్తుంది? కేవలం తపశ్శక్తి వల్లనే, దైవానుగ్రహం వల్లనే, దైవీ శక్తి వల్లనే మాత్రమే లభిస్తుంది. అయితే వాళ్ళు తపశ్శక్తి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వారు, ఆ తపశ్శక్తిని సంపాదించినటువంటి వారు కాబట్టే వారు ఏ మాత్రం చలించలేదు, ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. వారిని చూసి వీరు భయపడ్డారు. అంటే
మనని ఇబ్బంది పెట్టడానికి వచ్చారు అంటే అందులోని ఆదిశక్తిని ఆరాధించేటువంటి వారిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది పెట్టాలనేటువంటి వచ్చినటువంటి వారినే వారే భయానికి గురి అవ్వాలి, కానీ వీరు చెలించరు. అదే జరిగింది. ఈ ఊర్వశిని ఇచ్చి వీరు ఊర్వశిని సృష్టించారు కాబట్టి ఊర్వశిని ఇచ్చి మరి వారి యొక్క లోకాలకి వెళ్ళి ఇకపై ఎవరి తపస్సులు భంగం పరచకండి, ఇటువంటి తప్పు పని ఎప్పుడూ కూడా చెయ్యకండి, మీరు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి విషయాలు ఎప్పుడూ చేయకండి అని అప్సరసల్ని చెప్పడం జరుగుతుంది. అలాగే 16,000 మంది అప్సరసలు వస్తే ఈ ఊర్వశితో పాటు 16,000 మంది అప్సరసలకి కూడా 16,000 మంది చెలికత్తలని సైతం సృష్టించి వారు అక్కడి నుంచి శాంతంగా కూర్చున్నారు. ఎంత శక్తి సంపాదిస్తే వారికి అది శక్తి ఉంటుంది మీరు చూడండి. 16,000 మంది అప్సరసలకి 16,000 మంది అప్సరస చెలికత్తలు వచ్చారు. దానికి తోడు ఒక ఊర్వశిని సృష్టించారు. ఇక వారిని శాంతముగా ప్రశాంతముగా వెళ్ళి ఇక ఎప్పుడూ కూడా ఎవరికి భంగపరచకుండా ఉండండి, ఇటువంటి తప్పు పని ఎప్పుడూ చేయకండి, అనవసరమైనటువంటి పాపానికి గురి కాకండి అని చెప్పి వారిని ఊర్వశిని ఇచ్చి పంపించిపోయారు. అయితే వీరు చేసేటువంటి ఈ యొక్క అంటే వీరు చేసి ఈ అప్సరసలు వీరిని పొగుడుతూ ఉండడంతో ఈ అప్సరసలు వీరిని జయించి వీరికి నమస్కరించడము అవి చూసి వారి తపశ్శక్తి గురించి గుర్తించగలిగారు. కాబట్టి వారిపై ప్రేమ అంటే ఇక్కడ అర్థము విపరీత అర్థము తీసుకోకుండా అభిమానము, ప్రేమ అంటే వారి శక్తియుక్తులకి వాళ్ళ భక్తికి వీరికి ప్రేమ కలిగి ఎంత భక్తి కలిగి ఉన్నారు అని చెప్పి వారిని ఏదైనా వరం కావాలి, ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి ఆశీర్వదించడం జరుగుతుంది. మీకు ఏం కావాలి అంటే ఇక మనం ఆగుతామా చెప్పండి? ఎవరికైనా ఒకళ్ళు అడిగితే ఇవ్వడం కాదు, అడగకుండానే మేము ఏదైనా ఇస్తాము అనేటప్పుడు మనం దాన్ని వదులుకోం. కాబట్టి వారు కూడా ఏం కావాలి కోరుకోండి అని అడగడంతో అసలు ఏం కావాలి అని కోరుకున్నారు, అది వారికి ఇచ్చారా లేదా అనేటువంటి విషయాన్ని రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. హరి ఓం తత్.